రవి రవి రోడ్ మీద పెట్టి అది రీచ్ అయ్యాను మేడం. వారం రోజుల మున్సిపల్ భారత్ మాతా కి జై. అక్రమ చెట్లు వెంటనే, అక్రమ చెట్లు వెంటనే, అక్రమ చెట్లు వెంటనే. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. అక్రమ చెట్లు వెంటనే, అక్రమ చెట్లు వెంటనే, అక్రమ చెట్లు వెంటనే. జగిత్యాల మున్సిపల్లో ఏ విధంగా ఉందంటే రోడ్డు మీద ఇష్టానుసరంగా మరి కబ్జా చేసి రోడ్డు మీద షెడ్లు వేసుకొని మరి చిరు వ్యాపారస్తులు చాలా విచ్చలవిడిగా ఉన్నారు. ఈరోజు రైతాంగం మరి కరబూజ అమ్ముకోవడానికి కొత్త బస్ స్టాండ్ ముంగట పెట్టుకొని రైతులు అమ్ముకుందామంటే మరి ఇతర మతస్థులు పోయి అక్కడికి మీరు ఎట్లా అమ్ముకుంటుంది ఇక్కడ, ఇది మాది అడ్డా అని చెప్పి వాళ్ళని చేతి పట్టి నూకేయడం, కరబూజలు కరవడేయడం జరిగింది. 2 రోజుల నుంచి వాళ్ళని భయభ్రాంతం చేస్తుంది. మరి నిన్న వెంటనే మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మరి ఈరోజు జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు గిట్ట వాళ్ళకు మరి వాళ్ళకి గిట్ట ప్రత్యేకంగా సాంసార్ నోట్ గిట్ట రాసిచ్చి వారు షెడ్లు వేసుకోమని ఇచ్చిందా? మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. మీరు గిట్ట వారం రోజులలో ఆ షెడ్లు ఏవైతే అక్రమంగా నిర్మించి ఉన్నారో వారు తీసేయనట్టయితే మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేస్తాం. అవసరమైతే జగిత్యాల బంద్ కూడా పిలిపివ్వడం జరుగుతుందని చెప్పి డిమాండ్ చేస్తాం. మరి అన్ని చౌరస్తాలలో అక్రమంగా ఈ పండ్ల వ్యాపారులు షెడ్లు నిర్మించి మరి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తారు. అంతా ఓల్డ్ బస్ స్టాండ్లో కానీ అశోక మన పిల్లల హాస్పిటల్ దగ్గర కానీ కొత్త బస్ స్టాండ్ అట్లాగే అవుట్ గేట్ దగ్గర ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తారు. మొన్ననే ఒక హనుమాన్ దీక్షా పౌరుడు చనిపోవడం జరిగింది. ప్రతి నెల ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మున్సిపాలిటీ అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లను తొలగించి మరి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి మన జగిత్యాల పట్టణంలో అక్రమంగా రోడ్ల మీద ఇష్టారాజ్యంగా మరి మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరా మరి ఎవరు ఇచ్చిరో తెలియదు, కానీ మరి ఇష్టారాజ్యంగా పెట్టి మరి జనానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరి వీటిని వెంటనే తొలగించి మున్సిపల్ సెక్షన్ కమిషనర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి 2 రోజులల్లా చర్య తీసుకొని వాళ్ళని తొలగించాలని మరి మున్సిపల్ కమిషనర్ కోరడం జరిగింది. ఈరోజు జనాలను ఇబ్బంది పెట్టకుండా మరి అందరూ ఆలోచించి అవి చూసుకోవాలని కోరుకుంటున్నాం. అవకాశం